రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 9.5 లక్షల కోట్ల అప్పులమయం చేసి అమరావతి నగరాన్ని ధ్వంసం చేసి అక్కడున్న రోడ్లను తవ్వేసి మట్టి కంకర ఇసుకని అమ్మేసుకొని పోలవరం బ్యారేజ్ని సర్వనాశనం చేసి డయాఫ్రమ్ వాల్ ఏదైతే కట్టారో దాన్ని కొనసాగించకుండా వాల్ కొట్టుకుపోయేలాగా చేసి 1వ తారీఖుకి జీతాలు కానీ ఏ విషయం కూడా కాంట్రాక్ట్ బిల్లులు కానీ జీతాలు కానీ పెన్షన్లు కానీ 1వ తారీఖు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అస్తవ్యస్త పాలన గురి చేస్తే అలాంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరని, చంద్రబాబు గారు మాత్రమే ఆయన సీఎం చేస్తేనే మళ్ళా తిరిగి రాష్ట్రం బాగుపడుతుందని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మద్దతుతో సపోర్టుతో కూటమితో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేసినప్పటి నుంచి 1వ తారీఖు శాలరీ ఇచ్చే స్థితికి తీసుకురావడానికి, 1వ తారీఖుకి పెన్షన్లు ఇచ్చే స్థితికి రాష్ట్రాన్ని తీసుకురావడానికి, తిరిగి మళ్ళీ ఏదైతే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా పోలవరాన్ని విధ్వంసం చేశారో తిరిగి మళ్ళీ ఆ పోలవరాన్ని నిర్మించడానికి, అమరావతి నగరాన్ని ఏదైతే వైసీపీ నాయకులు దాన్ని శ్మశానమని చెప్పి రకరకాల జుగుప్సకర పేరులతో దాన్ని పిలిచారో అలాంటి నగరాన్ని ఈరోజు ఔరా అనిపించుకునేలాగా వేలాది కోట్ల రూపాయలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తూ తెలుగు ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేశారో ఆ ఉద్దేశాన్ని అనుకున్న దానికంటే రెట్టింపు నెరవేర్చడానికి సూపర్ 6 పథకాలని పకడ్బందీగా అమలు చేస్తూ ఒక పక్క పథకాలు అమలు చేస్తూ మరో పక్క రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా చంద్రబాబు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి పరిశ్రమలను తీసుకొచ్చి పెట్టుబడులను తీసుకొచ్చి తద్వారాగా జీఎస్టీని పెంచి ఆ యొక్క ఆదాయంతో మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఒక పక్క లోకేష్ బాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో అందరం కూడా ఇవాళ రాష్ట్రాన్ని కాపాడటానికి మన ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి కష్టపడి పనిచేస్తున్నారు. అలాంటి సందర్భంలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా చంద్రబాబు గారు అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్థానిక శాసనసభ్యుడిగా నా మీద నమ్మకంతో ప్రజలు నన్ను 2వ సారి గెలిపించినందుకు ఈ నియోజకవర్గ అభివృద్ధికి నా వంతుగా నేను చేస్తున్న కృషి అన్నీ కలిపి రోజు ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో, ఒక మంచి ప్రభుత్వం అనే ఒక ఆలోచనతో ఇంటింటికి ఈవేళ కూటమి ప్రభుత్వం తరపున వెళ్ళి ప్రజలు స్వయంగా కలిసి వారి అభిప్రాయాన్ని తీసుకుని మరింత మెరుగ్గా ఏ విధంగా పరిపాలన చేయాలో, మరింత ఆదాయం పెంచే రీతిగా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఎలా ఉండాలో ప్రజల దగ్గరే తెలుసుకుని, ప్రజల ద్వారాగా తెలుసుకుని ప్రభుత్వాన్ని నడపడం కోసం రాబోయే రోజుల్లో మళ్ళీ 29లో ఇదే కూటమిని అధికారంలో తీసుకొచ్చి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కూటమి, టీడీపీ జనసేన కూటమి, బీజేపీ కూటమిని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చడానికి, భారతదేశంలో అభివృద్ధి చెందిన నెంబర్ 1 రాష్ట్రంగా మార్చడానికి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకున్న చర్యలను ఇంటింటికి తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమం తీసుకున్నాం. నిన్న ఉప్పలబద్ద మండలం వెళ్ళాం, ఈరోజు రూరల్ మండలం. మీరు చూశారు ప్రజల్లో ఆదరణ. ఎక్కడ ఏ చెల్లెమ్మను కలిసినా, ఎక్కడ ఏ అక్కను కలిసినా ఒకటే చెప్తున్నారు, చాలా బాగుంది, చంద్రబాబు గారి పరిపాలన అద్భుతంగా ఉంది, సంక్షేమ పథకాలు మా ఇంట్లో 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, 4 వచ్చినాయని చెప్తున్నారు. ఇది ఈవేళ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో డబ్బులుండి కాదు, ఈ రాష్ట్రంలో డబ్బులు లేకుండా విధ్వంసాన్ని చేసి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా పెన్షన్లు ఇవ్వకుండా చేసినట్టు పరిస్థితి నుంచి ఈవేళ అన్నీ ఉన్న రాష్ట్రంగా ఇవాళ జరుగుతుందంటే ఒకే కారణం మేమందరము గర్వంగా చెప్పుకునే గొప్ప నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం. ఆయన యొక్క విజను, ఆయన యొక్క ముందు చూపు అన్నిటికంటే గొప్పది. భారతదేశంలోనే కష్టపడి పనిచేసే ఆయన యొక్క తత్వం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 10, 11, 12, 2 గంటల వరకు పడుకునే వరకు అహర్నిశలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా మార్చడం కోసం
తెలుగు వారి జీవితాల్లో పెర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచడం కోసం, తెలుగు ప్రాంతాన్ని మరొక సింగపూర్ స్థాయికి తీసుకెళ్ళడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు పడుతున్న కష్టానికి ఇవాళ మేము ఇంటింటికి వెళ్తున్న దానికి మాకు మంచి ప్రోత్సాహం వస్తుంది, సపోర్ట్ వస్తుంది తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.